హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి అందరు ఎలా చేసుకున్నారు? పండగ బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నాను, కానీ నాకు హెల్త్ బాగాలేదనమాట. అనుకోకుండా పండగ రోజే కంప్లీట్ గా చూడండి వీడియో, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు దేని వల్ల నా హెల్త్ పాడైందని చెప్పేసి అర్థమైద్ది. నేనైతే ప్రెగ్నెన్సీ అనుకొని కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశాను. అది పాజిటివా నెగిటివా అని కూడా తెలుస్తుంది. చూడండి ఈ వీడియో మొత్తం. ఇది 2 days వ్లాగ్ అనమాట. ట్యూస్డే ఇంకా వెనస్డే కదా పండగ. ట్యూస్డే రోజు షాపింగ్కి వెళ్ళాం డిమార్ట్ కి, ఆగ్రాలో ఫస్ట్ టైం. కూడా నేను వ్లాగ్ చేశాను. నాకు హెల్త్ బాగోక నేను అప్లోడ్ చేయలేదన్నమాట. అందుకే రెండు కలిపి నేను అప్లోడ్ చేస్తున్నా. ఇదేం పెద్ద లాంగ్ వీడియో కాదు. పండగ రోజే నా హెల్త్ బాగాలేదనమాట. అయినా నేను పండగ మాత్రం ఆపలేదు. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే కన్నయ్య ఉయ్యాలు ఊగుతూ అలా ఉన్నాడు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆలోపు తింటాడని ఇంకా క్యారెట్ ఇచ్చాను, ఆకలి అంటున్నాడు అని చెప్పి. ఇంకా పడుకొని తింటాడంట అయ్యగారు. కూర్చొని తిను లేకపోతే గొంతులు ఏరుకునిద్దని యాక్షన్ చేసి చూపిస్తే కాసేపటికి లేచి కూర్చున్నాడు, మాట విన్నాడు అనమాట. మా కన్నయ్యకి ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 years కంప్లీట్ అయిద్ది అనమాట. ఇప్పటికే 2 years 8 months అనమాట. అలా ఉండిద్ది అంతే ఏజ్. ఇలా కొరుక్కొని తింటాము, మంచిగా తినటం ఇంకా చాలా మంది పిల్లలకి అలవాటు అవ్వట్లేదు. నేను న్యూస్ లో చూసినాను అనమాట. ఇలా పల్లి గింజ ఇరుక్కొని ఒక 3 years బేబీ చనిపోయింది అని చెప్పి, ఇంకా చాలా ఫుడ్ చోకింగ్ అయ్యి చాలా పిల్లలు ఇలా చనిపోయారని చెప్పి చాలా చూశాను నేను. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా పల్లీలు కూడా పెట్టకూడదు అనుకున్నా నేను ఆ న్యూస్ చూశాక. కానీ కన్నయ్యని నేను అబ్జర్వ్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి చెప్తాను అనమాట, ఫుడ్ పెట్టేటప్పుడు ఇలా నమిలి తినాలి అని చెప్పి మంచిగా చెప్పేదాన్ని. అలా అలవాటు అయిన తర్వాత కన్నయ్య పల్లీలు అంటే చాలా ఇష్టం కన్నయ్యకి. తినేటప్పుడు నేను చాలా మంచిగా చెప్పేదాన్ని అనమాట. ఇలా కొరుక్కొని తినాలని యాక్షన్ చేసి చూపించేదాన్ని. అలా మంచిగా అలవాటైంది కన్నయ్యకి. అన్ని కొరుక్కొని తింటాము. చోకింగ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎప్పుడు గొంతులో ఇరుక్కోవడం గానీ అలా ఎప్పుడు జరగలేదు. మంచిగా తింటాడు కన్నయ్య, నమిలి తింటాడు అన్ని. అలా అలవాటు అవ్వాలంటే మనం ముందు నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఇలా చోకింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా. మనకి వాళ్ళు ఏం చేస్తున్నారని ఎప్పుడు మనం ఒక కన్నేసుకొని ఉండాలన్నమాట. ఎప్పుడు తల్లిలో అదే చేస్తారు అందరూ, కానీ ఒక్క ఫుడ్ విషయంలో ఇది ఒక్క జాగ్రత్త తీసుకోండి. అందరూ చెప్పండి ఇట్లా నమిలి తినాలి అని మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. చాలా మంది పిల్లలు 5 years కూడా నేను కాశ్మీర్ లో చూసాను అనమాట. 5 years బేబీకి కూడా వాళ్ళు ఇంకా గ్రైండ్ చేసి పెడుతున్నారు అనమాట ఫుడ్. నాకు అసలు భలే ఇదిగా అనిపించింది, ఇంకా గ్రైండ్ చేయడం ఏంటి అని చెప్పి. అట్లా మనం ఎప్పుడు అలవాటు చేయకూడదు, అది చాలా తప్పు. అలా చేస్తే ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా అంతే కదా, వాళ్ళకి అన్నం తినడం కూడా అలవాటు అవ్వకపోతే కష్టం కదా. ఇంకా నార్మల్ టాపిక్ వచ్చేస్తే, మీరు ఎప్పుడైనా ఈ దోశలు ట్రై చేశారా? గోధుమ పిండి దోశలు. ఇది నాకు చట్నీతో కంటే మామిడికాయ పచ్చడితోనే నచ్చిద్ది అనమాట. ఇక్కడ నార్త్ స్టైల్లో దొరికిద్ది, అది బాగుండిద్ది. ఇంకా కన్నయ్య కూడా తినేసాడు. తిన్నాక స్నానాలు చేసేసి పూజ కూడా అయిపోయింది. ఇంకా కన్నయ్య పాలు అడిగితే కలుపుతున్నాను అనమాట. నేను ఒక పౌడర్ వాడుతున్నాను. కన్నయ్య ఫస్ట్ నుంచి పాలు అప్పుడప్పుడే తాగుతాడు అనమాట. స్టార్టింగ్ లో 3 months ఏమో కంటిన్యూగా ఇచ్చాను పాలు అలవాటు అవ్వాలని చెప్పి. బెల్లం యాడ్ చేసి ఇచ్చేవాళ్ళము. అప్పుడు ఎంత టీ గ్లాస్ పాలు తాగేవాళ్ళు, అంతకంటే ఎక్కువ తాగరు కదా పిల్లలు. రెగ్యులర్ గా తాగట్లేదు అనమాట. ఇంకా నాకే అనిపించింది ఎందుకులే అని చెప్పి ఆయనకి నచ్చినప్పుడే ఇస్తాను. రెగ్యులర్ గా తాగడు, అప్పుడప్పుడే తాగుతాడు. కన్నయ్య ఫస్ట్ నుంచి కొంచెం బక్కగా అనిపిస్తాడు అనమాట. వెయిట్ బాగానే ఉంటాడు కానీ చూడడానికి అలా అనిపిస్తాడు. వాళ్ళ నాన్న జీన్స్ అనమాట. వాళ్ళ నాన్న కూడా చిన్నప్పటి నుంచి బక్కగా ఉండేవాడు. అయితే వాళ్ళ నాన్నదే జీన్స్ వచ్చింది. నేను ఏంటంటే టెన్షన్ పడిపోయేదాన్ని ఫుల్ గా. డ్రై ఫ్రూట్ పౌడర్ ట్రై చేశాను అనమాట ఇంట్లోనే. దానివల్ల నాకు పెద్ద యూజ్ అనిపించలేదు. అంటే యూజ్ ఉంది దానివల్ల, యూజ్ లేదంటలే, యూజ్ గురించి కాదు. నాకు అంత రిజల్ట్ కనిపించట్లేదు. ఎందుకంటే కన్నయ్య తాగేది రెగ్యులర్ గా తాగడు, అప్పుడప్పుడే తాగుతాడు. ఇంకోటి ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ ఏంటంటే మనం కొన్ని రోజులే ఫ్రెష్ గా ఉంటది, దాని తర్వాత వాడకపోతే పాడైపోయింది. మనకి ఫ్రెష్ గా బ్యాచెస్ రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఎప్పటి నుంచి డ్రై ఫ్రూట్ పౌడర్ వాడాలో చూసుకొని అప్పటి నుంచి వాడాను. స్టార్టింగ్ లో తాగాడు అనమాట బానే. కొంచెం ఏజ్ 1.5 year అయిన తర్వాత ఇంకా ఆపేశాడు, తాగడం ఆపేశాడు, అసలు తాగట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తాగాడు. ఇంకా కాశ్మీర్ లో పాలు సరిగ్గా ఉండవు అనమాట, ఆవు పాలు. అక్కడ తాగడం మానేశాడు. ఇంకా నేను లైట్ తీసుకున్నాను, తాగట్లేదు కదా అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఎందుకో అనిపించింది నాకు, 3 years అయినా సరే ఇంకా అంతే ఉంది, గ్రోత్ అనిపించట్లేదు నాకు. బక్కగా ఉన్నాడు మొన్నటి దాకా. ఈ పౌడర్ నాకు సడన్ గా కనిపించింది. నేను
చూస్తూ ఉంటే దీని పేరు ఏంటంటే విచిత్రంగా ఉంది. జిన్జోనో ఏదో ఉంది, కొత్తగా లాంచ్ అయింది ప్రోడక్ట్. నాకు చాలా బాగా అనిపించింది. అందులో ఏం చెత్త ఏం లేదు, ఓన్లీ షుగర్స్ కూడా ఏం లేవు, ఓన్లీ న్యూట్రిషన్ అని చెప్పి ఉందనమాట. నాకు బాగా నచ్చింది. నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. ఆ ప్రోడక్ట్ చూపించలేదు నేను ఈ వీడియోలో. మీరు కూడా ట్రై చేయండి. చాలా మనం ట్రై చేసి పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి మనం టెన్షన్ పడి చాలా విసుకొచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాడండి, చాలా బాగుండిద్ది. మనం ఎన్ని ఇంట్లో ట్రై చేసినా వాళ్ళు తినట్లేదు కదా, ఇట్లాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా రెగ్యులర్గా ఇవ్వమని నేను అస్సలు సజెస్ట్ చేయను. ఎప్పుడైనా ఒక్కసారి వాడండి. నేనైతే రెగ్యులర్గా పాలు తాగడు కాబట్టి అప్పుడప్పుడే ఇస్తున్నా నేను. ఈ పౌడర్ చాలా బాగుంది. ఇది ఏంటంటే కొంచెం ఆకలి కూడా ఎక్కువైంది కన్నయ్యకి. ఆకలి కూడా మంచిగా తింటున్నాడు. ఇంతకు ముందులాగా ఒక పూట తింటే ఒక పూట తినకపోవడం అలా లేదనమాట. చాలా బాగుంది. మీకు షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అలసందలు కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే కట్ చేస్తారా అన్నీ కలిపి ఒకేసారి? నాకైతే 2-3 కట్ చేయాలంటే చిరాకు వచ్చింది. అందుకే ఇలా ఒకేసారి 2 సైడ్స్ ఎండ్స్ తీసేసి ఇంకా కట్ చేస్తాను. మంచిగా తొందరగా అయిపోయింది ఇలాగైతే. మీరు కూడా ఒకవేళ తెలియకపోతే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అనిపించింది. ఆల్రెడీ మీరు ఇలానే కట్ చేస్తే లైట్ తీసుకోండి. ఇలా చాలా ఈజీగా అనిపించింది కదా. నాకైతే బాగుండిద్ది కర్రీ కూడా. నాకు కూడా ఈజీగా అనిపించింది ఇలానే. ఆ బెండకాయలైనా సరే ఇంకా వేరేవి ఏవైనా సరే ఇలానే కట్ చేస్తాను. అంటే బెండకాయలు ఇట్లాంటివి. ఇంకా మంచిగా కట్ చేసేసిన తర్వాత దీంట్లోకి కారం కూడా రెడీ చేశాను అనమాట. ఇన్స్టెంట్గా మనం ఇంట్లో చేసుకునేది. కొబ్బరి కారము, పల్లీలు అన్నీ కలిపి చేసుకొని వేసుకుంటే చాలా బాగుండిద్ది కర్రీ. అసలు ఈరోజు మాత్రం కర్రీ సూపర్ వచ్చింది. వచ్చిన అన్నకు కూడా బాగా నచ్చింది అనమాట. ఆయన అయితే ఫుల్గా కంప్లీట్గా తినేసారు. కర్రీ మొత్తం ఒక పూటలోనే అయిపోయింది. అంత బాగా నచ్చింది. మా ఆయనకి కూడా బాగా నచ్చింది. ఏంటి ఇంత బాగుంది, నాకంటే కర్రీస్ మంచిగా రావు, ఇలా ఎవరైనా వస్తే మంచిగా వస్తాయని అన్నాడు. ఇంకా అట్లా ఏం లేదు, మనం ఇంకా తొందర చేసినప్పుడే కర్రీలు బాగా వస్తాయి. బాగా చేయాలని మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అది ఎప్పటికైనా దప్పిద్ది కదా. అసలు ఇట్లనే అయిద్ది అందరికీ. నాకేంటి అందరికి అలానే అయిద్ది కదా. ఇది ఫస్ట్ పల్లీలు, ఎండు కొబ్బరి వేసాను, కారము, ఇంకా దాంట్లోకి కారము, ధనియాల పొడి వేసాను అనమాట. ధనియాలు లేవని చెప్పి ఇంకా అది గ్రైండ్ చేసేసుకోవడమే. మనము జీలకర్ర కొంచెం వేసుకొని ఉప్పు వేసుకొని ఇంకా మనం ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కదా, చూసేసుకోవాలి. ఇంకా మంచిగా అది కలుపుకోవడమే కర్రీలో. చాలా బాగుండిద్ది. ఇంకా కన్నయ్య ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు బొమ్మ అంటున్నా కార్తో. ఇంకా ఆ అన్న వల్ల నాన్న ఇక్కడ ఉన్నారనమాట. ఇంకా ఆయనతో ఆడుకుంటా ఇక్కడ ఉంటున్నాడు కన్నయ్య మంచిగా కొన్ని రోజులు. అయితే ఆయనకు తొందరలో వెళ్ళిపోతున్నాడులే అండి. నాకైతే బాధ అనిపించింది. కన్నయ్యకి తాతయ్య దొరికాడు అనమాట ఇక్కడ. ఇంకా మీకు ఒక విషయం తెలియదు కదా, కన్నయ్యకి 2 తాతయ్యలు లేరనమాట. మా నాన్న కానీ మా మామయ్య కానీ ఇద్దరు లేరు. మా నాన్న కూడా చనిపోయింది 1 ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అవుతుంది అనమాట. అది నేను తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇక్కడ కర్రీ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇంకా కన్నయ్య ఏమో వెళ్దాం అంటున్నాడు బయటికి. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇంకా అందరు అన్నం తినేసారు. తినేసిన తర్వాత 3-4 o'clock అట్లాగా తాగాం బాదం మిల్క్. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది పండగ ముందు రోజు అనమాట, ట్యూస్డే. ఇంకా డీమార్ట్కి వెళ్ళాము. యాక్చువల్గా నేను ఆ రోజే గణేషన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అలా రావడం వల్ల అన్న ఇంకా నాకు కుదరలేదనమాట. ఇంకా దాని తర్వాత నా హెల్త్ కూడా ఇష్యూ వచ్చింది. అనవసరంగా షాపింగ్కి వచ్చామా అనిపించింది నాకైతే. ఈ డీమార్ట్కి ఫస్ట్ టైం రావడము ఆగ్రాలో. ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట అప్పుడు మేము ఒకసారి వెళ్తే. ఇప్పుడు ఓపెన్ అయిందని చెప్పి, అంటే చాలా రోజులు అయింది, మాకు తెలిసింది లేట్గా. వెళ్తే అన్నీ ఇంకా దొరికాయి కదా అని ఫుల్ సరుకులు తీసుకున్నాము. నాకైతే మొయ్యలేక నడుము నొప్పి, ఇంకా టైం లేట్ అయిపోయింది. అన్నీ చూసుకుంటా లేట్ చేసాము. ఇంకా అప్పటికి 3-4 అవర్సే ఉన్నాం, ఎక్కువ లేము. అయినా కానీ లేట్ అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళేసరికి లేట్ అయింది. ఇంకా డిన్నర్కి ఏమి తింటాము, అసలు తినొద్దు అనుకున్నాము, కానీ అందులో తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాము. అందుకే తినాల్సి వచ్చింది. పరాటా తీసుకున్నాం అనమాట డీమార్ట్లో. దానివల్ల నాకు మరి దేనివల్ల తెలియదు, అది తిన్నాను ఫస్ట్ టైం లైఫ్లో, నాకు అస్సలు పడలేదు. ఇంకా దానివల్లే నా పండగ కూడా అసలు ఎంజాయ్ చేయలేకపోయా. ఇక్కడ దేవుడు సామాన్లు ఏమైనా ఉంటాయేమో చూశాను అనమాట.
అసలు డెకరేషన్కి కూడా ఏమైనా ఉంటాయేమో అంటే అసలు ఏం లేవు, ఇంత మట్టుకే ఉన్నాయి. ఇవి నాకు గ్లాస్ బాటిల్స్ బాగా నచ్చాయి, కానీ ఎందుకులే ఇప్పుడు లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పి నేను తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుంటాను. నెక్స్ట్ మంత్ కంపల్సరీ వెళ్ళాలి. టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. కన్నయ్య అడుగుతున్నా కానీ మేము ఇప్పించలేదు. ఇంకొన్ని రోజులు అయితే మంచిగా ఆడతాడు. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, ఇంకెందుకులే అని చెప్పి తీసుకోలే. ఒక బాల్ కూడా బాగా నచ్చింది కన్నయ్యకి. ఆల్రెడీ బాల్ ఇంట్లో ఉందని చెప్పి తీసుకోలే. కొంతసేపు ఆడాము. అక్కడేమో వీడియో అలౌ లేదు అది ఇదని అంటూ ఉన్నారు పక్క నుంచి. మేము ఎక్కడైతే వీడియో అలౌ లేదని చెప్పి ఉందో అక్కడే ఆడుకుంటున్నాం అనమాట, వీడియో తీసుకుంటా. అసలు ఆయన ఏమో నవ్వుతున్నాడు పక్కన నుంచి ఉన్న ఆయన. ఇంకా తీసేదాకా ఏమనలే, తీసాక చెప్తున్నాడు కామెడీగా. ఇంకా మేమేం ప్రోడక్ట్స్ ఏం తీయట్లే కదా, ఓన్లీ ఆడుకుంటున్నామని చెప్పి ఆయన కూడా లైట్ తీసుకున్నాడు. నా బాల్ బాగుంది, క్వాలిటీ, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అని తీసుకోలేదు. ఇంకా చాలా చూస్తూనే తిరుగుతూనే ఉన్నాను. అవసరమని అన్నీ కనిపిస్తాయి కదా, అన్నీ చెక్ చేస్తాం కదా. డీమార్ట్కి వెళ్తే అసలు ఎంత బిల్ అయిద్దో కూడా అర్థం కాదు. మాకైతే 3000 అయింది. ఇంకా చాలా తక్కువైంది. మేము ఎక్కువైద్ది అనుకున్నాము, ఫస్ట్ టైం కదా, చాలా రోజుల తర్వాత వెళ్ళింది. ఇంక ఇక్కడ మిర్రర్ వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నాను అనమాట, అది 100 రూపీస్. ఇంకా కన్నయ్య దాన్ని విరగ్గొట్టేశాడు. మేము సైలెంట్గా పక్కన పెట్టాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దొరికిందనమాట నాకు, అందుకే నవ్వుతున్నాను. మా హస్బెండ్ వచ్చేసి కన్నయ్యని నువ్వు 100 రూపీస్ సేవ్ చేసావురా అని అన్నారనమాట. ఇక్కడ మళ్ళీ కనిపించేసరికి నవ్వుతున్నాము. ఇంకా అక్కడి నుంచి మేము మార్కెట్కి వెళ్ళాము గణేష్ని తీసుకుందామని చెప్పి. అసలు ఇక్కడ అన్ని మట్టి బొమ్మలు అమ్ముతున్నారు. కొన్నే అవి పెట్టారనమాట, అదే సున్నంతో చేస్తారు కదా, వాటిని ఏమంటారు కూడా నాకు తెలీదు. అవి కావాలి ఇవి కావాలా అని చెప్పి అవి ఎవ్వరు తీసుకోలేదు, ఓన్లీ మట్టి బొమ్మలే తీసుకున్నారు. కన్నయ్య చూసారు ఎలా మొక్కుతున్నాడో. బాగున్నాయి బొమ్మలన్నీ. ఇవన్నీ వచ్చేసి అవి బొమ్మలు మంచివి కాదు, మట్టి బొమ్మలు వచ్చేసి ఇవన్నీ మట్టి బొమ్మలే అనమాట. ఇంకా అన్నీ మ్యాక్సిమం మట్టి బొమ్మలే ఎక్కువ ఉన్నాయి. అవి మేము ఒక బొమ్మ మంచిది తీసుకున్నాము. ఇంత లేట్గా వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, సబ్స్క్రైబర్స్కి. నా హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా నాకు సెట్ అవ్వలేదు. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి వెళ్తేనేమో డాక్టర్ ఉండట్లేదు, మా హస్బెండ్ ఏమో డ్యూటీలో ఉంటున్నారు, నేను ఒక్కదాన్ని ఏమో వెళ్ళలేను. అలా అయిపోతుంది. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంట్లోనే సెట్ అవ్వలేదు, ఇంకా వెళ్ళాలి. ఇంక ఇవన్నీ బొమ్మలు భలే క్యూట్గా అనిపించాయి నాకు ఈ బొమ్మలు అయితే. కానీ మనం తీసుకోవడానికి కుదరదు. ఎంత బాగున్నాయి కదా క్యూట్గా. నాకైతే ఇవి బాగా నచ్చాయి కానీ తీసుకోలేదు. అదొక్కటి బొమ్మ తీసుకున్నాను బాగా. అది మట్టి బొమ్మ కాదా అని డౌట్ వచ్చింది. 10 సార్లు చెక్ చేశాను అన్ని బొమ్మల్ని, మట్టి బొమ్మలే అని తెలిసాకే తీసుకున్నాను. ఇదైతే తెలుస్తుందిలే అండి, మేము తీసుకున్న బొమ్మ అయితే అసలు మట్టి బొమ్మలాగా ఉండదు, భలే ఉంది. అది పెయింటింగ్ బాగా చేశారు. అది మట్టి బొమ్మలే అవి, కానీ పెయింటింగ్ చేయడం వల్ల అలా ఉన్నాయి. నేను చెక్ చేసే తీసుకున్నా. చాలా బాగుందన్నమాట ఈ బొమ్మ కూడా. నాకు అసలు నిమజ్జనమే చేయబుద్ధి కాలేదు. పండగ రోజు ఇది మార్నింగ్ ఇంకా నాకు ఫుల్ సిక్ అయిపోయాను, నా మొహం చూస్తేనే తెలిసిద్ది. ఇంకా నేను బొమ్మ తెచ్చి అలా పెట్టకూడదు అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరి ఇంకా పండగని సెలబ్రేట్ చేశాను అనమాట. మార్నింగ్ అసలు ఏ ప్రసాదం చేయలేదు ఓపిక లేక. ఇంక ఇలా చూశాను అనమాట, దోసకాయ పెడితే చాలా ఇష్టం అని చెప్పి అది తోట నుంచి తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అవి ఆర్గానిక్గా పండించినవి అవి పెట్టాను. ఇంకా బెల్లము, పటిక బెల్లం, పాలు పెట్టాను అనమాట. ఇంకా అంత వాటికే కింద గార్డెన్లో తీసుకొచ్చాను. అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ అమ్మలేదు. గడ్డిలు ఏంటి గడ్డి, అవి గరిక అంటారు కదా, గరిక అవన్నీ నేను తీసుకొచ్చాను అనమాట కిందకి వెళ్ళి మా గార్డెన్ ఇంటి ఎదురుగున్న దగ్గర. ఇంకా సాయంత్రం వచ్చేసి ఫుల్గా సెట్ చేసుకున్న ఓఆర్ఎస్లు అవన్నీ తాగి సెట్ చేసుకొని ఇవన్నీ ప్రసాదాలు చేశాను. 2 స్వీట్స్ బయట నుంచి తీసుకొచ్చారు, ఫ్రూట్స్ తీసుకొచ్చారు, మిగతా నేనే చేశాను. పులిహోర, ఉండ్రాళ్ళు, ఇంకా తాలికలు, పాల తాలికలు, ఇంకా కుడుములు అన్నీ చేశాను ఓపికగా. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. నేను ఎంత ఓపిక తెచ్చుకొని మరీ చేశాను అనమాట ఈ వినాయకుడి కోసం. నాకు అంత ఇష్టము. నేను చిన్నప్పుడు అయితే బొమ్మను చేసుకొని భలే మురిసిపోయేదాన్ని. నాకు అంత ఇష్టం వినాయకుడు అంటే కూడా. అన్నీ పెట్టుకొని ఇలా మంచిగా చేసుకున్నా. తర్వాత మంచిగా రెండో రోజు మార్నింగ్ పూజ చేసేసి, ఆ రోజు చేయకూడదు అన్నారనమాట. బుధవారం రోజే ఆయన జన్మం తీసుకున్నారు, ఆ రోజు చేయకూడదు, ఆయన పుట్టినరోజు అని చెప్పి. బుధవారమే వచ్చింది కదా పండగ, అందుకని చేయలేదు.
నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం చేసాం యమునా నదిలో. అప్పుడే పిక్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా నా హెల్త్ బాగాలేదు కదా, నేను ఇంకా టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట, ప్రెగ్నెన్సీ టెస్ట్. అసలు ఏంటి అని చెప్పి నాకైతే వామిటింగ్స్, కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి గ్యాస్ట్రిక్గా ఏం లేదనమాట, అదేమో ఫుడ్ పాయిజన్ ఏదో కూడా తెలియట్లేదు. డాక్టర్ ఏమో అక్కడ అవైలబుల్గా లేరనమాట. ఇంకా నేను ఏం చేశానంటే పాజిటివ్ వచ్చిద్దేమో, పీరియడ్ కూడా మిస్ అయ్యింది. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేవు కానీ లేట్గా వస్తాయి అనమాట, 20 days అలాగా. 20 days 15 days లేట్ వస్తుంది. అది ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది, నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడియో థైరాయిడ్ ఉందని కాదు. నేను చెప్తాను మీకు ఆ రీజన్ ఏంటని చెప్పి. చాలా మంది అనుకుంటారు, నేనైతే చాలా భయపడేదాన్ని చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి భయపడేదాన్ని. పెళ్ళయ్యాక మరి ప్రాబ్లం అయింది కదా అని పెళ్ళికి ముందు చెకప్ చేయించుకున్నాను అనమాట. ఇక్కడ ఏమి రిజల్ట్స్ వచ్చాయి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను మీకు, దేనివల్ల అని చెప్పేసి. ఇది అవేర్నెస్ ఉండాలి అందరికీ. ఇంకా నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నా భయపడుకుంటా. అసలే ఒక్కడితో నేను పడలేకపోతున్నాను. ఇక్కడేమో అవైలబుల్ ఉండదన్నమాట ఎవరు వచ్చి ఉండడానికి. మా ఆయన డ్యూటీ ఆగ్రాలో ఉంటారు కాబట్టి మా మమ్మీకి కానీ మా అత్తయ్య వాళ్ళు అటు సైడ్ కానీ ఎవరు రారు. అన్నీ ఆలోచించుకుంటా ఒక్కదాన్ని నేను మళ్ళీ ఇద్దరిని మెయింటైన్ చేయగలనా అది ఇదని 100 నడుస్తున్నాయి బ్రెయిన్లో. ఇంకేదైతే అదేంది వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అని నేను లైట్ తీసుకున్నా, వస్తే రానిలే అని. కన్నయ్య కూడా చాలా రోజుల నుంచి ఒక్కడే ఉంటున్నాడు కదా, కనేస్తే మళ్ళీ కన్నయ్యకి కూడా తోడుంటారులే అని చాలా అనుకున్నా బ్రెయిన్లో. అసలు మళ్ళీ ఎలా అమ్మో ప్రెగ్నెన్సీ అంటేనే భయం వేస్తుంది ఒక సైడ్ నుంచి. అది ఒకరిని కన్న వాళ్ళకే తెలుస్తుంది అందరికీ, కానీ మనం ఫేస్ చేయాల్సిందే కదా. లాస్ట్కి చూస్తే నెగిటివ్ వచ్చింది. ఓకే అనుకున్నా. కొన్ని రోజులు ఈ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయినా నాకు ఓకే అనమాట. ఇది కొంచెం అలవాటు అయిపోతే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.